ఇక వనపర్తి జిల్లా చిన్నభావి మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి భారత్ ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా కృష్ణానదిపై వెల్లటూరు గొందిమల్ల బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదన స్థలాన్ని పరిశీలించారు. వెల్లటూరు గ్రామం గొందిమల్ల దగ్గర బ్యారేజీ నిర్మాణం నేషనల్ హైవే కొల్లాపూర్ ప్రజల ఎన్నో ఏళ్ల కోరిక అని అన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి భారత్ ప్రసాద్. అలంపూర్ వెళ్లాలంటే 100 కిలోమీటర్ల దూరం అవుతుందని, బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు. తిరుపతి జాతీయ రహదారి, శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తే ఇక్కడ ప్రాంతాల ఉపాధి కేంద్రాలుగా తయారవుతాయని స్పష్టం చేశారు. కమలంపు గుర్తుకు ఓటు వేసి తనను నాగర్ కర్నూలు ఎంపీగా గెలిపించాలని కోరారు. నమస్కారం, నేను భరత్ ప్రసాద్ పోతుగంటి, భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిని. ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నమావి మండలం దగ్గర వెల్టూరు మరియు గుందిమల్ల సంబంధించిన నేషనల్ హైవే కొల్లాపూర్ ప్రజల ఎన్నో సంవత్సరాల కోరిక. దీన్ని పూర్తి చేయడానికి ఈరోజు కృష్ణానదిలో మనం ఉన్నాం. ఇక్కడ వెనక మనం చూస్తున్నాము బ్యారేజ్ పనుల కోసం ఇక్కడ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బ్యారేజ్తో పాటు ఇక్కడ నేషనల్ హైవే నిర్మాణం ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీనికోసం ఇక్కడ నుంచి మనం అలంపూర్కి వెళ్ళాలంటే దాదాపు 100 కిలోమీటర్ల దూరం అవుతుంది. అదే ఇప్పుడు మనం బ్రిడ్జ్ ఏర్పాటు చేయగలిగితే దాని దూరాన్ని 70 కిలోమీటర్లు తగ్గించిన వాళ్ళం అవుతాం. దీని ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు ఈరోజు ఇక్కడ అందరికీ